రోటీ, కపడా, మకాన్, ఫుడ్, క్లోతింగ్ అండ్ హౌసింగ్ అనే 3 అంశాలే రానున్న బడ్జెట్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఎందుకంటే వీటి నుంచి ప్రస్తుతం దేశం ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. కొత్త బడ్జెట్లో ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేయొచ్చు? ప్రస్తుతం ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ప్రకారం ప్రతి ఇంట వారికి వచ్చే ఆదాయంలో 40% ఆహారానికే ఖర్చు చేస్తున్నారట. మరోవైపు ఆహార ద్రవ్యోల్బణం కూడా ఆందోళనకర స్థాయికి చేరింది. ఏడాది వ్యవధిలో టమాటా ధర 161%, ఆలు ధర 65% పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గించడంపై కేంద్రం దృష్టి సారించవలసిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఫుడ్ సబ్సిడీ ప్రోగ్రామ్స్ కొనసాగడం, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచేందుకు బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని సూచిస్తున్నారు. లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ కి సబ్సిడీ కింద 300కే వంట గ్యాస్ సిలిండర్ అందించే ఉజ్వల యోజన పథకాన్ని ఈ కొత్త బడ్జెట్లో విస్తరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం బిలో పవర్టీ లైన్ వారికి మాత్రమే వర్తించే ఈ పథకాన్ని దిగువ మధ్యతరగతి వారికి కూడా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అనేది కూడా చాలా మందికి కలగానే మిగిలిపోతోంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ప్రాపర్టీ ధరలు 2024లో 13 నుంచి 30% పెరిగాయి. 2024-25 బడ్జెట్లో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీకి కేటాయింపులు 20.4%, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేటాయింపుల్లో 36.5% హైక్ వచ్చిన ఓవరాల్ గా 2015 నుంచి ఇప్పటి వరకు PMAY కింద 1.2 కోట్ల ఇళ్లకు శాంక్షన్ అయితే కేవలం 91 లక్షల ఇళ్ల నిర్మాణాలే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలకు ఊతమిచ్చేందుకు ఈ కొత్త బడ్జెట్లో హోమ్ లోన్స్ పై ఉన్న ట్యాక్స్ డిడక్షన్స్ ని పెంచే అవకాశం ఉందని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇల్లు కట్టుకోవడం సులభమయ్యేలా డెవలపర్స్ కు కేంద్రం ఇన్సెంటివ్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ బడ్జెట్ లో వస్త్ర పరిశ్రమ పైన కేంద్రం దృష్టి సారించవలసిన అవసరం ఉంది. 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం కూడా దేశీయంగా డిమాండ్ తగ్గిపోవడం, నిర్వహణ భారం పెరగడం, గ్లోబల్ కాంపిటీషన్ వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి 2 నాటికి గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ లో ఇండియా వాటా 3.9%కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ లో కేంద్రం వస్త్రాలపై GST రేట్లు తగ్గించే అవకాశం ఉంది. దీని ద్వారా దుస్తులు ప్రజలకు మరింత అఫోర్డబుల్ కానున్నాయి. ఇందుకు అదనంగా డొమెస్టిక్ టెక్స్టైల్ ప్రొడక్షన్ అభివృద్ధిపై టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ వంటి స్కీమ్స్ ద్వారా పరిశ్రమ బలోపేతానికి కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ 3 అంశాలపై నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.